బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లు, అంటే 3 లక్షల కోట్లు కూడా దాటలేదనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది లెక్క. ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపిన 3.5 లక్షల కోట్లు దాటలేదంటూ మనందరికీ ఒకటి యాదుకుండాలి. మనకు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన నాడు, సమైక్యాంధ్ర నుంచి మనం విడిపోయిన నాడు మనకు అప్పటి అప్పు ఎంత తెలుసా? మనకు ఎంత అప్పు చెప్పారు తెలుసా? 70,000 కోట్లు వచ్చింది మనకు. ఆనాడు మనకు వచ్చినటువంటి అప్పు 70,000 కోట్లు. అయితే అది కలిపితే కూడా కాదు, అంటే యాక్చువల్గా అది మన కేసీఆర్కి అయితే సంబంధం లేదు కదా. నేను అడిగేది అది 2014 ముందు అప్పు ఏదైతే ఉందో అది కేసీఆర్కి సంబంధమా? ఆయన ప్రభుత్వంలో చేయలేదు కదా, ఆయన కట్టాలి. తర్వాత 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి అది వేరే విషయం, అది సెకండ్. ఫస్ట్ ప్రైమరీగా నేను చెప్పేది ఏంటంటే ఆ గత అప్పుతోని ఆయనకైతే సంబంధం లేదు కదా, గత అప్పును కూడా ఆయన కలిపితే లెక్క కాదు కదా. ఇప్పుడు చూడుర్రి, అట్లాంటి ఇప్పుడు ఇది కలపాలంటే రేవంత్ రెడ్డికి ఇక మొత్తం కలపాలి. పాతది ఒకవేళ 8 లక్షల కోట్లని వాళ్ళ అన్న ప్రకారం అంటే ఇప్పుడు ఈయన చేసిన 2 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో 10 లక్షల కోట్లని ఈయన పేరు మీద పెట్టాలి. మరి పెడతామా? పెట్టం. అయితే కుండబద్దలు కొట్టిన కేంద్రం, కాంగ్రెస్ విష ప్రచారంపై పటాపంచలంటూ కేంద్రం ఏమిచ్చిందో ఒకసారి చూడండి. మన దగ్గర కేంద్రం ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉన్నది, ఒకసారి చూడండి. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, లోక్సభ అంటూ ఇగో అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 3679 అని చెప్పేసి ఇక్కడ ఈ మండే నిన్న ఒకసారి చూడండి. డెబ్ట్ అండ్ బారోయింగ్స్ ఆఫ్ తెలంగాణ, అప్పులు లోన్లకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇది. శ్రీ మాధవనేని రఘునందన్ రావు, విల్ ద మినిస్టర్ ఆఫ్ Finance be pleased to state the total amount of debt accumulated by the state government of Telangana, the sources from which the state government has borrowed this debt, and whether the government provide a detailed breakdown of the state debt and assets for each financial year since 2014 అంటూ 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి ఉన్నటువంటి లోన్లు అప్పులు డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగింది శ్రీ మాధవనేని రఘునందన్ రావు, మనందరికీ ఎరక. సో ఎంపీ, ఆయనకు వచ్చినటువంటి సమాధానం ఏంటిదో చూడండి. చూసినాక ఎవడన్నా ఇప్పుడు కూడా లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు కేసీఆర్ అంటే వానికి సమాధానం జస్ట్ గి చెప్పురు అంతే. ఏ లొల్లొద్దే పంచాయతీ వద్దు, ఎవరితో కొట్లాటొద్దు. ఒకసారి చూడరు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటూ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ శ్రీ పంకజ్ చౌదరి, as per the information available in annexure to Telangana state budget for financial year 25-26, total accumulated debt of the state government of Telangana along with the sources from which the debt has been borrowed in is enclosed at annexure అంటూ annexure enclose చేస్తామని చెప్తూ as per the information available in Telangana state budget and state finance accounts published by the comptroller and auditor general of India C&AG ఏదైతే ఉందో ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ స్టేట్స్ డెప్ట్ అండ్ అసెట్స్ ఫర్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ సిన్స్ FY 2014 and 15 to 23-24 ఈజ్ ఎన్క్లోజ్డ్ అండ్ అనెక్జర్ అంటూ ఒక్కసారి అనెక్జర్ ఏందో చూడండి. ఇక ఇప్పుడు ప్రజలకి అర్థం కావాల్సింది ఏంటంటే గిది, ఇది చూసినాక మాట్లాడదాం. ఇక సరే, ఆ పత్రిక బ్రహ్మాండంగా రాసుకుంటుంది, ఎందుకంటే కేసీఆర్కి సంబంధించిన పత్రిక కాబట్టి రాసుకుంది. కానీ నిజాలను కూడా ఒప్పుకునే శక్తి ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, జూమ్ చేయండి. అనెక్జర్ 1 రెఫర్డ్ టు ఇన్ ద ఆన్సర్ ఆఫ్ పార్ట్ A to B ఆఫ్ లోక్సభ అన్స్టార్డ్ క్వశ్చన్ అని చెప్పేసి ఆ క్వశ్చన్కి సంబంధించి నిన్న 3679 క్వశ్చన్ నెంబర్ 11/8/2025. ఓకే, డిస్క్రిప్షన్ ఆఫ్ లోన్ చూడుండ్రి, కళ్ళు పెద్ద చేసుకొని చూడుర్రి, తెలవనోడు గట్టిగా చూడుండ్రి, మంచిగా చూడుండ్రి, అర్థం చేసుకోర్రి. మొత్తానికి మొత్తం ఎంత అనేది అని చెప్తూ ఇక్కడ డేట్ ఇగో, టోటల్ పబ్లిక్ డెప్ట్ యాజ్ ఆన్ ఎప్పటి వరకు, మార్చి 31 వరకు 2024 వరకు. ఓకే, ఒక సంవత్సరం ఇలా కలిసింది అనుకోర్రి, రేవంత్ రెడ్డిది కలిపి కూడా. ఇక ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎంత? 3,14,545 కోట్లు ఓపెన్ మార్కెట్లో తెచ్చుకున్నటువంటి లోన్లు. లోన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 18,057 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి. లోన్స్ ఫ్రమ్ అటానమస్ బాడీస్ నుంచి 13,194 కోట్లు మాత్రమే. అవుట్ స్టాండింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటూ ఓడితో కలిపి 999 కోట్లు. స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూ టు NSSF ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటూ 4,723 కోట్లు. 4,723 కోట్లు. టోటల్ పబ్లిక్ డెప్ట్ యాజ్ ఆన్ 31/3/24 అంటూ 3,50,000 కోట్లు. ఇప్పుడు మాట్లాడు ఎవడన్నా 3,50,000 crores అప్పు అని చెప్పి క్లియర్గా కేంద్రం చెప్పింది. ఇప్పుడు
ఈ 4 లక్షల కోట్లు ఎక్కడ, 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, 6 ఎక్కడ పోయినాయి, 7 ఎక్కడ పోయినాయి, 8 ఎక్కడ పోయినాయి? హైయెస్ట్ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఈ రాష్ట్రంలో నాశనం పట్టించిండని చెప్పిన ఆ దద్దమ్మకి ఇలా ఇది సమాధానం కాదా? కనిపిస్తలేదా? ఇప్పుడు చెప్పమని, ఇప్పుడు మాట్లాడమని ఈ లోన్ల గురించి. ఎవరిచ్చిండ్రు ఇది? కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన డేటా. ఈ డేటా ప్రకారం మాట్లాడాలంటే మరి కేసీఆర్ అప్పు చేసి నాశనం పట్టిండు అన్నోన్ని ఏ చెప్పుతో కొట్టమంటారని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు అడుగుతారు. దానికి సమాధానం చెప్పుర్రి. ఇంకా చూడండి, ఇక వాళ్ళు సరే వీళ్ళు ఎన్ని అప్పులు చేసిర్రు ఏంది అనేది పక్కకు పెట్టి దాంతోపాటు ఎంత డెవలప్మెంట్ అయింది అనేది కూడా ఇక్కడ రాసుకున్నారు. కానీ ఇంకా రాసుకున్నది కూడా చూద్దాం ఇక్కడ ఏమైందో. ఇగో సమైక్య రాష్ట్రం నుంచి మనకు 70,000 కోట్ల అప్పు వచ్చింది. కేసీఆర్ హయాంలో ఖాళీ 2.8 crores అంటూ, లక్షల క్రోడ్స్ అంటూ ఇక్కడ రాసిరు. అయితే 10 ఏళ్లలో పెరిగిన ఆస్తుల విలువ 4,16,000 కోట్ల ఆస్తుల విలువ పెరిగింది అని చెప్పి, సరే మనం కట్టుకున్న కలెక్టరేట్ ఆఫీసులో, లేకపోతే ఆసుపత్రులో, లేకపోతే మన కాళేశ్వరమో, ఇంకా రకరకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీళ్ళు మన దగ్గర ఉన్న ఆస్తుల విలువ చెప్తా ఉన్నారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వద్దాం. ఇవన్నీ వీళ్ళు రాసుకుంటారు ఇక బ్రహ్మాండంగా. సరే మేము ఇంత చేసినాం అంత చేసినా కూడా మమ్మల్ని ఇట్లా అన్నారు అట్లా అన్నారు. 8 లక్షల కోట్లు అంటూ ప్రచారం చేసిర్రు. 10 ఏళ్లలో ప్రగతి కనబడుతున్నా, ఆర్థిక వృద్ధి కనబడుతున్నా, కళ్ళ ముందు ఇంత కనిపిస్తున్నా కూడా కట్టుకథలు అంటూ ఇక్కడ వచ్చినటువంటి ఈ రిపోర్ట్కి కేటీఆర్ ఒక మాట అన్నాడు. ఏంటిదంటే, ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కలుపుకొని బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి రాష్ట్ర అప్పు కేవలం 3.5 లక్షల కోట్లే. ఈ నిజాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఒప్పుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ ఇప్పుడేమంటారు? అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నది అసమర్థ కాంగ్రెసే అంటూ ఒక్కసారి ఇక్కడికి వస్తే ఈ కంపారిజన్ చూస్తే ఇలా ఎవరిని ఏమనాలో తెలుస్తుంది మనకు. ఒకసారి చూడండి. కాంగ్రెస్ 20 నెలల్లో చేసిన అప్పు అయిపోయానా 2.2 లక్షల కోట్లు. ఏంది అసలు ఇలా మాట్లాడుర్రి? 10 ఏళ్ళ అప్పు ఏంటిది, ఇలా 20 నెలలు చేసిన అప్పు ఏంటిది? ఒడిశారా సుమతి? అర్థమైందా? ఒడిశారా సుమతి? తట్టెడు మట్టి ఎత్తలేదు, ప్రాజెక్టులకు ఒక్క ఇటుకైనా పేర్చలేదు. అయినా అప్పుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్ అంటూ ఏమన్నా ఉన్నదా ఈ రిపోర్టిగా? ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకోలేకపోయినాము. కడుతున్న ఎస్ఎల్బిసి ఏదో జర్రంత దూరం పోగానే కుప్పగూలిపోయింది, పెద్ద వాగు కొట్టుకపోయింది. వీళ్ళు కడతామని చెప్పి వీళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని ఇంకా కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఇంకా 4 పెండింగ్లోనే ఉన్నాయి. మరి ఎప్పుడైతాయి? మరి ఇంత అప్పు చేసుకొని కూర్చున్నాక మరి ఎన్నడూ చేస్తారు చెప్పురు? అవుతుందా? ఒక్కసారి చూడండి. వీళ్ళు కంప్లీట్ చేయాల్సిన ఇంకా కనీసం మనం అనుమతులు తెచ్చుకొని క్లియర్ చేయాల్సినవి అన్నా చేయాలి కదా. అవి కూడా చేయడం చేత కాదు. మళ్ళా పెద్ద మాటలు మాట్లాడతారు. మనకు తెలుసు ఆసిఫాబాద్ దగ్గర ఈ వార్దా ప్రాజెక్టు ఇది కంప్లీట్ చేయడం చేతగాలే. మనకు పెండింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి క్లియరెన్సులు తెచ్చుకోవాలి. మనం క్లియరెన్సులు తెచ్చుకొని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, ఈ ప్రభుత్వం మీద ఉన్నది. గంత పెద్ద కాళేశ్వరం కట్టి మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే దాంట్లోంచి ఒక 4 క్లియరెన్సులు తెచ్చుకోవడం చేతనైతలేదు వీళ్ళకి. పెద్ద మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం 3rd TMC పెండింగ్ ఉన్నది. కాళేశ్వరం 3rd TMC దానికి ఇప్పటికే మనం ఒక 20-25 కోట్లు ఖర్చు పెట్టేసిరు. అయినప్పటికీ అది క్లియరెన్స్ తెచ్చుకుంటలేరు. దీని తర్వాత సమ్మక్క బ్యారేజ్, సమ్మక్క బ్యారేజ్ ఇది కంప్లీట్ చేయరు. ఇంకోటి సీతమ్మ సాగర్ ఇది కంప్లీట్ చేయరు. కేంద్రం నుంచి మనకు మరి పర్యావరణ అనుమతులు రావాల్సినవి ఒకటి ఉన్నాయి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన క్లియరెన్స్ ఒకటి ఉన్నది. మనకి ఇవి కంప్లీట్ చేయడం చేతనైతలేదు. మరి ఏం కంప్లీట్ చేయకుండా మీరు 2.5 లక్షల కోట్ల అప్పు ఎట్లా చేస్తారా? ఇప్పుడు మేము మాట్లాడతాం. చెప్పురి 1 లక్ష కోట్ల ప్రాజెక్టు కడితే అందులో 1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఒర్రిన మీ నోర్లు మాట్లాడిన మీరు ఇలా 2.5 లక్షల కోట్లకి దగ్గరగా అప్పు చేసి కూర్చుంటారే. మరి ఏదన్నా ఒకటి క్లియరెన్స్ తెచ్చిర్రా? ఎన్నడన్నా ఒకటి కంప్లీట్ చేస్తారా? అయిందా మీతోని? అది కాదు. మనకు గవి చేతగావు. మాట్లాడతాం, పెద్ద మాటలు మాట్లాడతాం, ఎంత అంటే అంత మాట్లాడతాం, పేగులు మెడలేసుకుంటాం, అంగీలాగు ఊడవిక్తము, లేకపోతే ఇంకా రకరకాలుగా బోటి కొట్టేటోళ్ళ కంటే దారుణమైన భాష. అట్లాంటి మాటలన్నీ మనం విన్నాం. అవన్నీ కూడా ఆయన ఏమంటారు కదా, మటన్ కొట్టే మస్తాన్ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్న అప్పు 356 కోట్లు. 356 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పు చేసుకుంటా ఎవరికి ఏమి ఇచ్చినవా? రైతులని ఫుల్ఫిల్ చేయకపోతివి, యువకులకి ఆగం చేస్తేవి, యువ వికాసం అని, భూమిలో నిరుపేదలకి ఆత్మీయ భరోసా రాకపాయే, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కాకపాయే, ఎక్కడెక్కడ పెండింగ్ ఉండే. మీ బట్టి విక్రమార్కనేమో ఒక టీవీ ఛానల్లో కూర్చొని అన్నీ అయిపోయినాయి, దగ్గర మొత్తం అయిపోయినాయి, ఇంకొకటో ఏమో మిగిలి ఉన్నది. ఏం చెప్తున్నారు అసలు మీరు?
ఏదైపోయింది అసలు మీకు మీకు ఏం చేసిరు చెప్పు. ఇగో కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్న అప్పు 356 కోట్లు. 356 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పు చేసుకుంటా ఎవరికి ఏమి ఇచ్చినవా? రైతులని ఫుల్ఫిల్ చేయకపోతివి, యువకులకి ఆగం చేస్తేవి, యువ వికాసం అని, భూమిలో నిరుపేదలకి ఆత్మీయ భరోసా రాకపాయే, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కాకపాయే, ఎక్కడెక్కడ పెండింగ్ ఉండే. మీ బట్టి విక్రమార్కనేమో ఒక టీవీ ఛానల్లో కూర్చొని అన్నీ అయిపోయినాయి, దగ్గర మొత్తం అయిపోయినాయి, ఇంకొకటో ఏమో మిగిలి ఉన్నది. ఏం చెప్తున్నారు అసలు మీరు? ఏదైపోయింది అసలు మీకు మీకు ఏం చేసిరు చెప్పుండ్రు. ఇగో ఒకసారి చూడుర్రు, ఇది చూసానని అర్థం కావాలి ఏమైపోయింది, ఏం చేసిరు. మనం ఎన్నోసార్లు దాని గురించి అనాలిసిస్ చేసినాం మన దాంట్లోనే, కానీ వీళ్ళు ఏం చెప్పారు ఒక్కసారి చూడుర్రు. ఆయన అన్న మాటకి అలా ఆరు గ్యారంటీలు అయిపోయినాయి అని చెప్పిండు కదా. మరి 6 గ్యారంటీలు అయిపోయాక మరి పబ్లిక్ ఎందుకు అంటే పబ్లిక్ పిచ్చోళ్ళు ఏమి అడిగేటోళ్ళు. ఇది చూడరు ఒకసారి, డీటెయిల్డ్గా ఉంది వీళ్ళు. ఒకసారి వీళ్ళు ఏం చెప్పారు మనకు గుర్తుండాలి, ఒకసారి చూడరు, ఈ డీటెయిల్స్ చూడరు. 6 గ్యారంటీల కార్డు మనకు ఎన్నోసార్లు చూసినాం, ఓపెన్ చేసినాం, చూపించినాం, కానీ ఒక్కసారికి క్లారిటీ చూడరు. రైతు భరోసా ఏం చెప్పారు? 15,000 కమిట్ అయ్యి 12,000 ఇచ్చిర్రు. అయిందా మీతోని? అంటే ఎంత పర్సెంటేజ్ చేసుకోమంటారు మిమ్మల్ని? లోన్ వేవ్ ఆఫ్ అప్ టు 2 lakhs దే డిడ్ అంటూ ఇది కంప్లీట్ చేసిరని చెప్తా ఉన్నారు. ఇది ఎంత కంప్లీట్ అయిందో మనందరికీ తెలుసు, మీరే చెప్తారు అది ఎంత శాతం అనేది. వాళ్ళు చెప్పేది, నేను చెప్పేది ఎంత కమిట్ అయితే ఎంత ఇచ్చారు అనేది ట్రాన్స్పరెంట్గా ఒక లెక్క. లోన్ వేవ్ ఆఫ్ రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏదైతే మాట ఉందో అది చేసిండ్రు, కానీ అది సగమే అయిపోయింది, అది అట్లా గంగల కలిసింది. ఇందిరమ్మ ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయట, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ఎంత అవుతుందో చూద్దాం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అంటూ ఎంతమందికి వస్తుందో మీకే తెలుసు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు వస్తుందా? ఓలకన్నా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా? అక్క చెల్లెమ్మలతో చెప్పారు, యానన్నా మీకు వస్తుంది కదా అమ్మ సిలిండర్ సబ్సిడీ అని అంటే వాళ్ళు చెప్తారు దానికి ఆన్సర్ ఏంటిదో. 950 రూపాయలు కట్టి తీసుకుంటారు ఒక్కొక్క సిలిండర్. ఫ్రీ బస్సు ఇక ఇదైతే అది ఎంత పనికి వస్తుందో వాళ్ళే చెప్తారు. అది కూడా 2,500 ఫర్ ఉమెన్ పెండింగ్ ఇచ్చిండ్రా? మరి దీంట్లో ఒక పెండింగ్, దీంట్లో ఒక పెండింగ్, దీంట్లో ఒక పెండింగ్. చేయూత ఇంక్రిమెంటల్ పెన్షన్ చేసిర్రా? 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు, అయ్యిందా? 4,000 రూపాయల పెన్షన్ 6,000 చేస్తామన్నారు, అయ్యిందా? మీతో అయ్యిందా? కాలేదు. అయితే ఇది ఇక్కడ ఆ పెన్షన్ పెండింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 10 lakhs అంటారు ఆరోగ్యశ్రీ. ఇది గతంలో హరీష్ రావే చెప్పిండు అసెంబ్లీలో, 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేసినామని చెప్పి మళ్ళీ వీళ్ళేదో పెంచినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఏదో అంటారు కదా పక్క పంటకు పుట్టిన మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బుద్ధిలకు ఉంది కాబట్టి అదే జరిగింది ఇక్కడ. ఆరోగ్యశ్రీ ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడే పెంచారు, కావాలంటే చెక్ చేసుకోరు ఎవరికైనా అనుమానం ఉంటే. ఇక కాబట్టి వీళ్ళు చేసింది ఏం లేదు ఇంట్లో. 5వ గ్యారంటీ కాలే. యువ వికాసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్, ఎక్కడో స్కూల్ కడతా ఉన్నారట ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. విద్యా భరోసా ఏదైతే ఉందో కార్డు 5 లక్షల కార్డు ఏదైతే పెండింగ్ ఉందట. ఇక్కడ చూడండి, 1 పెండింగ్, 2 పెండింగ్లు, 3 పెండింగ్లు, 4 పెండింగ్లు, 5 పెండింగ్లు. ఇచ్చిన 6 గ్యారంటీలల్లో ఒక్కటంటే ఒక్కటి పూర్తిగా చేయకుండా, కంప్లీషన్ అనేది తెలవకుండా, ఈ పైన ఏదైతే ఇచ్చినరో దాంట్లో సగం సగం చేసి రైతులకి భరోసా సగం చేసి తగ్గించి ఇచ్చిన మాటకి మళ్ళీ రుణమాఫీ సగమే కంప్లీట్ చేసి అందులో కూడా చేయకపోతే అసలు మీ 6 గ్యారంటీలలో మీకు ఎన్ని మార్కులు వేయచ్చు చెప్పాలనా? ఎన్ని మార్కులు పడితే చెప్పాలనా? 1 మార్కు కూడా రాదు. ఒక్కటంటే 1 మార్కు రాదు. 0.5 మార్క్ అంటే 0.5 మార్క్. మీకు 0.5 తప్ప అంతకంటే ఎక్కువ వేసే పరిస్థితి కూడా లేదు. కావాలంటే ఎవరితోనన్నా ఛాలెంజ్ చేయండి, ఎవరన్నా మీకు ఈ లెక్కలు చెప్తారు. మీరు ఇచ్చిన గ్యారంటీలు, మీరు చేసిన పని, ఇవాళ నడుస్తున్న విధానం, మీరు ఇచ్చిన సిలిండర్ ఏదైతే ఉందో వస్తే చెప్పను. 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదని ఎక్కడన్నా ఉంటే మరి ఎంతమందికి వస్తుందో అది కూడా ఒకసారి చూపెట్టమనండి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు వస్తలేదు, మరి ఎందుకు ఒక్కసారి వాళ్ళకి జంప్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూగా ఎందుకు బిల్లు వేస్తున్నారు అదంతా చెప్పమని చెప్పండి. ఇక దాని గురించి చెప్తారు. ఇక రోజుకు 356 కోట్ల అప్పు చేసి ఎవరి పొక్కలు నింపుతున్నారు, ఎవరికి వస్తుంది? ఉద్యోగస్తులకి జీతాలు సరిగా లేవు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి. ఇటుపక్క వాళ్ళకి ఫైనల్గా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, పెన్షన్లను సరిగ్గా టైంకి ఇవ్వరు, ఇంకా రకరకాల ఇష్యూస్ని పెండింగ్లో పెట్టుకుంటారు, ఏ ప్రాజెక్టుని కంప్లీట్ చేయరు. ఇన్ని పెండింగ్లో ఉండగా కూడా ఏదో ప్రతి పథకాన్ని మేము ఏదో మొదలుపెట్టినాం, ఇగో చాలు చేసినాం. ఎన్నడు చాలు చేసిరా? జనవరి 26 నాడు చాలు చేసిరు ఈ సిగ్గులేని దద్దమ్మలు. 15 ఆగస్టు దాకా నూక్కొచ్చిరు, మొన్న వేసిరు రైతు భరోసా. ఎప్పుడో జనవరి 26 నాడు చాలు చేసిరు. ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయా? అందరికి అందుతున్నాయా? మీ ఎమ్మెల్యేలు చెప్తలేరా అర్హులకు వస్తలేవని? ఇక
2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు, ఉన్న పూర్తి చేయలేదు. ప్రకటనలే తప్ప చెప్పుకోదగ్గ భారీ నిర్మాణం ఏది చేపట్టని ప్రభుత్వం. ఏం నిర్మాణం చేపట్టిరు, ఏమైంది వాళ్ళతోని? మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం, ఉద్యోగుల నెలవారీ జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ. ప్రతి నెలా సగటున 10,000 కోట్ల వరకు అప్పు చేస్తున్న సర్కారు దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాని కంపెనీలు, పెట్టుబడులు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుతప్పిన అప్పులపై ఆర్థికవేత్తల ఆందోళన అంటూ ఇక్కడ మీరే చెప్పుండ్రి, మీరే చూడుండ్రి. 2.8 లక్షల కోట్లు 10 ఏళ్లల్లా, 2.2 లక్షల కోట్లు 20 నెలలల్లా. ఏమి కంపారిజన్ చేస్తారు, ఏమి పొంతన ఉన్నది, ఎవరి చిత్తశుద్ధి ఏంటిది, ఎవరి ఆలోచన ఏంటిది ఒకసారి చూడుండ్రి. అప్పులు 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 అన్నోళ్ళు చెప్పుండ్రి. మరి ఈ అప్పులకి ఎవరు తిప్పలు పడాలి, రేపు పొద్దుగల ఎవరు కట్టాలి? మరి ఈ మాట గురించి మాట్లాడిన ఆ నోర్లు మరి దీని గురించి మాట్లాడాలి ఇలా.